లావా బోల్డ్ 5 మొబైల్ ఎఫ్ఆర్పికి వచ్చింది. ఆ మొబైల్ని ఏ విధంగా ఎఫ్ఆర్పి చేయాలి, ఏ విధంగా ఫ్యాక్టరీ సెట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటూ వెళ్దాం. బేసిక్స్ నుంచి ఆ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏ విధంగా తెలుసుకోవాలి, ఆ స్పెసిఫికేషన్స్ మనం ఏ విధంగా ఏ టూల్లో మనం సపోర్ట్ ఉందో చూసుకొని దాని ప్రకారంగా మనం ప్రైస్ డిసైడ్ చేసి కస్టమర్కి చెప్పి మనం ఎఫ్ఆర్పి చేయాలి. ఇప్పుడు ఈ వీడియోలో నేను అది స్టెప్ బై స్టెప్ చేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఇదండి లావా బోల్డ్ 5 మొబైల్. సో బ్యాక్ సైడ్ నుంచి ఫోటో అడిగాను ఆ మోడల్ కన్ఫర్మ్ చేసుకోవడానికి కస్టమర్ నుంచి. అతను ఫోటో పెట్టాడు. సో దీని మోడల్ నెంబర్ అయితే మనకు కనబడట్లేదు, చిన్న చిన్న అక్షరాలు కనబడుతుంది. LXX513 సంథింగ్ ఏదో ఉంది. సో దీన్ని గూగుల్ స్కాన్ చేస్తే లావా బోల్డ్ 5 అని చెప్పి చూపించింది. గూగుల్ స్కాన్ అంటే మనం గూగుల్లోకి వెళ్ళి గూగుల్ లెన్స్ ఉంటుంది, ఆ లెన్స్ లో నుంచి ఈ ఫోటోని స్కాన్ చేస్తే మనకి మోడల్ ఏందనేది ఒక జస్ట్ అంచనా ఇస్తుంది. సో నేను లావా బోల్డ్ 5 అని చెప్పేది నాకు కన్ఫర్మ్ అయింది. సో నేను గూగుల్లోకి వెళ్ళి దాని స్పెసిఫికేషన్ కోసం నేను ట్రై చేశాను. లావా బోల్డ్ 5 5G మొబైల్ అని కొట్టంగానే మనకి ఈ విధంగా వెబ్సైట్ వస్తుంది. దీంట్లో GSM అరేనా అని ఉంటుంది. GSM అరేనా అది చూసుకోండి, GSM అరేనా అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేశాను. ఇక్కడ మనకి మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో నాకు ఇక్కడ ఇమేజ్ కూడా మ్యాచ్ అయింది, కస్టమర్ పెట్టిన ఇమేజ్కిను ఇక్కడ వెబ్సైట్లో ఉన్న ఇమేజ్కిను మ్యాచ్ అయింది. సో మోడల్ అనేది కన్ఫర్మ్ అయిందన్న. ఇప్పుడు మనకి CPU ఏంటిది అనేది తెలుసుకోవాలి. దీంట్లో ఇంకా డీటెయిల్స్ ఉంటాయి, డిస్ప్లే ఏంది, దీని మెమరీ ఏంది, నెట్వర్క్ ఏంది, మొత్తం అన్నీ ఉంటాయి. బట్ మనకి ఇప్పుడు CPU కావాలి కాబట్టి ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది ఒక సపరేట్ కేటగిరీ ఉంది చూడండి. ఈ ప్లాట్ఫామ్లో OS వచ్చి Android 14, Android 15 వరకు అప్డేట్ వస్తుంది అని చెప్పి ఉంది. చిప్ సెట్ వచ్చి MediaTek Dimensity 6300. ఇంకా CPU GPU వాటికి కూడా మనకు వచ్చాయి, కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఈ రెండు అనమాట. OS ఒకటి, చిప్ సెట్ ఒకటి. సో OS వచ్చి Android 14 అండ్ 15 వరకు అప్డేట్ వస్తాయని చెప్పారు. అయితే చిప్ సెట్ వచ్చి మనకి MediaTek. సో దీని CPU అనేది MediaTek అనమాట. సో మనకు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో MTK చిప్ సెట్. ఇప్పుడు నా దగ్గర అన్లాక్ టూల్ ఉంది, AMD ఉంది. ఈ రెండు టూల్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ టూల్స్లో ఈ మోడల్ సపోర్ట్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అది ఎట్లా అంటే ఫస్ట్ మనం అన్లాక్ టూల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ సపోర్ట్ మోడల్స్ అని చెప్పి ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ సపోర్ట్ మోడల్స్లో క్లిక్ చేస్తే ఇక్కడ అసలు లావా ఆప్షనే లేదు. చూడండి ఎడన ఉందా లావా అని, MI శాంసంగ్ ఇవన్నీ ఉన్నాయి కానీ లావా ఆప్షనే లేదు. సరే మనం ఒకవేళ సెర్చ్ చేసి చూద్దాం. లావా అని కొడతాను, జస్ట్ లావా యువర్ 25G ఒక ఫోన్ మాత్రం చూపిస్తుంది, ఇంకేం చూపించట్లేదు. సరే బోల్డ్ 5 అని చెప్పి కూడా చూద్దాం. BOLD బోల్డ్ 5 అసలు డివైస్ సపోర్టింగ్ లేదు. సో అన్లాక్ టూల్లో మనం చేయలేము, అన్లాక్ టూల్లో సపోర్ట్ లేదు. ఇప్పుడు AMDకి వచ్చాం అనమాట, ఆండ్రాయిడ్ మల్టీ టూల్లో కూడా సపోర్ట్ మోడల్స్ అని ఉంటుంది. ఫస్ట్ అయితే మీకు AMD కొట్టంగానే ఈ విధంగా వస్తుంది. తర్వాత సపోర్ట్ మోడల్స్లోకి వెళ్ళండి. సపోర్ట్ మోడల్స్లో ఇక్కడ బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట, యాసూస్, హవాయి, ఇన్ఫినిక్స్ ఇట్లా ఉన్నాయి కదా. ఇక్కడ లావా ఉందేమో చూసుకోండి, లావా అనేది బ్రాండ్ ఉంది. సో లావాలో చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఇవన్నీ చెక్ చేయలేం కాబట్టి ఇక్కడ మనం కొడదాం బోల్డ్ అని కొట్టాం. నో మోడల్, నో సపోర్ట్, మోడల్ లేదు, సపోర్ట్ లేదు. ఇప్పుడు ఎలా చేయాలి? ఇదేమో MediaTek Dimensity, బట్ ఇక్కడ AMTలో చూసినా సపోర్ట్ లేదు, అన్లాక్ టూల్లో చూసినా సపోర్ట్ లేదు. సో అప్పుడు ఏం చేయాలి అనేది ఒక డౌట్. ఇప్పుడు నేనేం చేశానంటే కస్టమర్ని రికవరీ పిక్ అడిగాను. రికవరీ పిక్లో మనకి ఇంకా పూర్తి డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. కస్టమర్ రికవరీ పిక్ పెట్టాడు చూడండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది లావా అని కనబడుతుంది, ప్లస్ ఇక్కడ మోడల్ నెంబర్ కూడా కనబడుతుంది చూడండి, LXX513. ఇక్కడ ఇది Android 13లో ఉంది, Android 13 వర్షన్లో ఈ మొబైల్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఒక మోడల్ నెంబర్ అనేది కనపడింది. ఈ మోడల్ నెంబర్ ఏంది? LXX513. సో ఈ మోడల్ నెంబర్తో కూడా మనం ట్రేస్ అవుట్ చేసుకోవాలి. సో ఇది ఈ మోడల్ ఏంటంటే రికవరీ మోడల్లో ఉన్న మోడల్ నెంబర్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం చూసాం ఇక్కడ లావా బోల్డ్ అని కొడితే రాలా. ఇప్పుడు మనం ఆ నెంబర్ కొట్టి చూద్దాం, LXX513 ఏమొచ్చింది చూడండి. ఈ మోడల్ నెంబరు, ఆ రికవరీ మోడ్లో ఉన్న మోడల్ నెంబరు
మ్యాచ్ అయినాయి. ఇదిగోండి LXX513 ఈ 2 కోడ్స్ అనేది మ్యాచ్ అయ్యి చూడండి, LXX513 LXX513. సో ఇలా మ్యాచ్ అయినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ వేరే బ్రాండ్ వేరే మోడల్ చూపించచ్చు, బ్లేజ్ ఎక్స్ అని చూపిస్తుంది, కానీ మనకి ఇక్కడ బోల్డ్ 5. సో ఈ రెండిటికి వాడిన ఏదైతే CPU ఉందో అది ఒకటే, అది మనకి క్లారిటీ వచ్చేసింది అనమాట. ఈ మోడల్ LXX513 అని కొట్టంగానే మనకి ఇక్కడ మోడల్ వేరే చూపిస్తుంది, బోల్డ్ 5 అనేది చూపించట్లేదు. మీరు చూడండి ఇక్కడ బ్లేజ్ ఎక్స్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటంటే CPU మీద ఉన్న కోడ్స్ రెండు ఒకటే, LXX513 LXX513. సో ఇప్పుడు ఈ మోడల్ ఇక్కడ మనకు అవైలబుల్ గా ఉంది కాబట్టి దాంట్లో మనం ఏమేమి ఆపరేషన్ చేసుకోవచ్చు అనేది చూపించింది. సో ఒకటి ఫ్యాక్టరీ రీసెట్ చేయొచ్చు, రీసెట్ FRP చేయొచ్చు, ఫ్లాష్ చేయొచ్చు, పార్టిషన్ మేనేజర్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫోన్కి రీసెట్ FRP చేయాలి, అంటే FRPలో ఉంది రీసెట్, ఫ్యాక్టరీ రీసెట్ కస్టమర్ చేసాడు, FRP అనేది చేయాలి. సో ఈ FRPని మనం ఇప్పుడు AMTలో సపోర్ట్ చూపించింది కాబట్టి మనం ఈ మోడల్ని గుర్తుపెట్టుకొని, బ్లేజ్ ఎక్స్ అనే మోడల్ని గుర్తుపెట్టుకొని మనం AMTలో లాగిన్ అయ్యి FRP చేయాలి. ఇప్పుడు అది ఎలానో చూపిస్తాను. నేను ఫస్ట్ కస్టమర్ పీసీలోకి లాగిన్ అయ్యానండి. ఇది కస్టమర్ పీసీ లాగిన్ అయ్యాను, AMT లాగిన్ కూడా చేసేసాను, నాదే అనమాట. ప్లస్ ఇక్కడ నేను సేమ్ అక్కడ మనం చూసిన మోడల్ నెంబర్ ఏదైతే ఉందో లావాలోకి వెళ్ళి ఆ మోడల్ నెంబర్ కొట్టాను అనమాట, LXX513 అని చెప్పి. అప్పుడు మనకి ఇక్కడ చూపించింది. మన లావా బోల్డ్ మొబైల్లో కూడా ఇదే నెంబర్ ఉందన్నమాట. సో ఈ మోడల్ ని సెలెక్ట్ చేసుకొని మనం రీసెట్ FRP చేయాలన్నమాట. దీనికి ఇంకోటి ఏంటిదంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనెక్ట్ చేసేయాలి. అంటే సెక్యూరిటీ తక్కువ, Android 13లో ఉంది, సెక్యూరిటీ తక్కువ ఉంది కాబట్టి మనకి వాల్యూమ్ బటన్స్ తో పని లేదు కాబట్టి పవర్ ఆఫ్ చేసి డైరెక్ట్ గా కేబుల్ ని ఇన్సెట్ చేయాలి. నేను డివైస్ మేనేజర్ కూడా ఆన్ చేశాను. ఇప్పుడు కస్టమర్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు, కనెక్ట్ చేస్తాడు. ఇప్పుడు చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇట్లాగా టెక్నిక్స్ ఉంటాయండి. సో ఇవన్నీ టిప్స్ టెక్నిక్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ నేను అప్డేట్స్ ఇస్తూ వస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ టెక్నీషియన్ సోదరులతో దీన్ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు సర్చింగ్ ఫర్ డివైస్ అని వచ్చింది, ఇప్పుడు కనెక్ట్ చేశాడు. మీడియాటెక్ ప్రీలోడర్ కనెక్ట్ అయింది చూడండి. అంతే, అయిపోయింది. డన్, FRP అయిపోయిందండి. ఇప్పుడు నేను కస్టమర్ని పిక్ అడుగుతాను. సో అది ఫోన్ ఆన్ అయిన తర్వాత, సెటప్ చేసిన తర్వాత ఫోటో అడిగాను క్లయింట్ని. కస్టమర్ అయితే ఫోటో పెట్టాడు నాకు. ఇది ఫస్ట్ మనకి వచ్చిన రా ఫోటో అనమాట, బ్యాక్ సైడ్ ఫోటో పెట్టాడు. దాని తర్వాత మనం ఏం స్టెప్స్ చేసామో మీకు తెలుసు. తర్వాత మనం రికవరీ మోడ్ అడిగాము అనమాట. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే రికవరీ మోడ్ అడిగాము. రికవరీ మోడ్లో ఉన్న దాన్ని బట్టి మనకి క్లారిటీ వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ మనం FRP చేసాము. చేసిన తర్వాత ఇది అనమాట. సో సెటప్ చేసి మనకి హోమ్ స్క్రీన్ లో ఫోటో అనేది పెట్టాడు. ఈ విధంగా మనం కొన్నిసార్లు తెలియని మోడల్స్, అర్థం కాని మోడల్స్, అక్కడ సపోర్ట్ లేని మోడల్స్ ఉంటాయి. ఈ విధంగా చెక్ చేసుకొని చేసుకోవాలి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా సంతోషం.